హోమగుండానికి దగ్గరలో మనం ఉండము, ఆ అగ్ని వేడిని మనం తట్టుకోలేము కాబట్టి. అలాగే ఆలయం దగ్గరలో ఉండకపోవడం అనేది కూడా అలాంటిదే. దేవాలయం ఒక పవిత్రమైన స్థలం అయినా శాస్త్రబద్ధంగా స్థాపించిన ఒక శక్తి కేంద్రకం. ఆలయాల్లో హోమం, యాగాదులు ఎల్లవేళలు జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట, అలాగే గుడి నీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదు అంటుంటారు. మరి పూజారులు ఉంటారు కదా, వారు పూజ చేయడానికి అర్హులు. అలాగే వారు చాలా పవిత్రంగా ఉంటారు. ఎప్పటి వరకు ఉన్నవారు బాగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటే, కొంతమంది చాలా భక్తి శ్రద్ధలతో ఇంటిని పవిత్రంగా నీటిగా ఉంచుకుంటారు. అసలు గుడికి ఎంత దూరంలో ఉండాలి? ఏ గుడి నీడ పడితే ఎలా ఉంటుంది? వాస్తు ప్రకారం గుడికి కొన్ని వైపులు మాత్రం ఉండకూడదట. దేవాలయానికి ఇంటికి ఉండవలసిన దూరం గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం నుండి కొలవాలట. ఎటువైపు ఇల్లు ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుకవైపు ఇల్లు ఉండవచ్చు, వైష్ణవ ఆలయాలకు ముందు ఉండవచ్చని శాస్త్రం చెబుతోంది. గుడికి ఆనుకుని ఏ ఇల్లు ఉండకూడదు. అందువల్ల అలా కాకుండా రివర్స్ లో ఉంటే కనుక ఆ కుటుంబంలో వివాదాలు, కలహాలు ఎక్కువగా కలిగే ప్రమాదం ఉంటుందట. ఎంత దూరంలో ఉండాలి? శివాలయాలకు, వైష్ణవ ఆలయాలకు, అలాగే శక్తి ఆలయాలకు 200 అడుగుల దూరంలోపు ఇళ్లను నిర్మించకూడదట. ముందు చెప్పినట్టుగా ఇంటికి గుడికి దూరాన్ని గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం నుండే పరిగణలోకి తీసుకోవాలంట. ఇక్కడ చెప్పబడిన ఆలయాలకు దగ్గరలో నివసించడం వల్ల ఆ ఇంట్లో వారిని దారిద్ర్యం వెంటాడుతుందట, డబ్బు నిలవదట. శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే మాత్రం శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందట. వైష్ణవాలయానికి దగ్గరలో కనుక ఇల్లు ఉండినట్లయితే ఆ ఇంటి నుండి అమ్మవారు విడిచి స్వామివారి సన్నిధిలోకి వెళ్లిపోతారంట. ఆ ఇంటిలో కూడా లక్ష్మీదేవి నిలవదట. డబ్బు సమస్య ఎల్లవేళలా పీడిస్తూ ఉంటుందట. శక్తి ఆలయానికి ఆనుకుని ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లోని వారు ఎవ్వరూ వృద్ధి చెందరు. అంతేకాదు, ఏ కార్యక్రమంలోని పురోగతి ఉండదట. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఫలితం శూన్యం. వినాయకుని ఆలయానికి దగ్గరలో ఇంటికి 200 అడుగుల లోపు ఉత్తరాన వాయువ్యంలో వినాయకుని ఆలయం ఉన్నవారికి ధన నష్టం, అవమానాలు జరుగుతాయట. వృధా ఖర్చులు పెడతారట. మీరు ఒకవేళ ఎప్పటికీ ఆలయాల నీడపడే చోట మీ ఇల్లు ఉంటే కనుక వెంటనే వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి సంప్రదించండి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.